నిన్న జరిగిన ఏదైతే సంఘటన ఉందో కాశ్మీర్లో ఉన్న టూరిస్టుల మీద తుపాకులతో కాల్చి 28 మంది ప్రాణాలను తీసుకున్న ఎవరైతే ముష్కరులు ఉన్నారో వాళ్లను మేము బహిరంగంగా రోడ్డు మీద ప్రభుత్వం ముక్కలు ముక్కలుగా నరికి వాళ్ళని సంపాలని చెప్పి నేను మన భారతదేశ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏం తప్పు చేసినారు? భార్య బిడ్డలతో ఏదో పిక్నిక్ వెళ్ళినారు, కొంతమంది పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళారు, కొంతమంది ఇక్కడ ఉన్న వ్యాపార కార్యక్రమాల వల్ల లేదా వేరే ఉద్యోగ కార్యక్రమాల వల్ల వాళ్ళకున్న టెన్షన్ను తగ్గించుకొని 10 రోజులు ప్రశాంతంగా కాశ్మీర్లో ఉండి వస్తామని చెప్పి వాళ్ళు వెళ్ళినారు. అటువంటి వ్యక్తులను దయాదాక్షణం లేకుండా మానవ మృగాల్లాగా కాల్చి చంపడం అనేది అది రాక్షస చర్యలాగా నేను భావిస్తున్నా. ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్లకు కులం మతం ఏమి ఉండదు. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఒక మనిషిని హింస పెట్టి వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ కష్టాన్ని చూసి ఆనందించే వాళ్ళు ఏ కులస్తులు కూడా ఉండరు. కొంతమంది దీన్ని ఇస్లామిక్ కలర్ పూసి ముస్లింల మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇస్లాం శాంతి సందేశాన్ని ఇస్తుంది. ఎవరైతే ఒక మనిషి ఇతర మనిషికి చంపితే అనవసరంగా మొత్తం మానవాళిని చంపిన పాపం అతనికి చుట్టుకుంటుందని పవిత్ర ఖురాన్ చెప్తుంది. జిహాద్ అంటే ఇతరులను చంపడం కాదు. జిహాద్ అంటే అమాయకులను వాళ్ళ గొంతులు కోయడం కాదు. జిహాద్ అంటే మా లోపల ఉన్న శైతాన్ని మేము సంపుకొనడాన్ని జిహాద్ అంటారు. మేము మా కోరికలను సంపుకొని సరైన మార్గంలో వెళ్ళడాన్ని జిహాద్ అంటారు. నేను ఒకటే భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, నిజంగా దీని వెనకాల పాకిస్తాన్ యొక్క కుట్రగాలి ఉంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి. మీరు 12 సంవత్సరాల నుంచి ముస్లింలకు వ్యతిరేకమైన 1,000,000 కార్యక్రమాలు చేశారు. ప్రతి కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని, అమిత్ షా గారిని రోడ్డు మీద నిలబెట్టినాం, మిమ్మల్ని తిట్టినాం, మిమ్మల్ని విమర్శించినాం, మిమ్మల్ని నిందించినాం. ఈరోజు భారతదేశంలో పుట్టిన ఒక ముస్లింలలాగా మేమందరం మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా మీకు దేశం మీద ప్రేమ కానీ అయితే, నిజంగా ఈ దేశాన్ని మీరు ఒక తల్లిలాగా భావిస్తుంటే ఇమ్మీడియట్గా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోండి. ఎక్కడి నుంచి ఈ ఉగ్రవాదులు తయారై వస్తున్నారో ఆ దేశం మీద యుద్ధం ప్రకటించండి. ఆ రోజు మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ధైర్యవంతులు, సాహసవంతులని మేమందరం కూడా ముస్లిం సమాజం మీకు పాలాభిషేకం చేస్తాం. మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించుకోకుండా, పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించకుండా మా దేశంలో ఉన్న అమాయకులను ఈ ముష్కరులు వచ్చి సంపి వెళ్తుంటే చూస్తూ ఉంటే మటుకు మీకు, అమిత్ షాకు చీర, గాజులు, మల్లెపూలు మేము పంపిస్తామని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం. జై హింద్.